హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. నో ఓవెన్, నో గ్రిల్లర్, నో ఎయిర్ ఫ్రైయర్. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పన్నీర్ టిక్కా. పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ టిక్కా మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చట్నీ అయితే తయారు చేసుకోవాలి కదా. దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెరుగు. మనకి ఆకుకూరల్లో ఉన్న కలర్ దిక్కకుండా ఉండాలంటే చక్కగా పెరుగు వేసుకుంటే కలర్ అనేది చక్కగా వస్తుంది. మనము గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాము. గ్రీన్ చట్నీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్లు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి కదా పన్నీర్ టిక్కా. ఇప్పుడు పెరుగు కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు అనేది గడ్డగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు బేసన్ అంటే అదే శనగపిండి అండి. శనగపిండి 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మనకి సరిపడినంత ఉప్పు, కారం, స్పైసీకి తగ్గట్టు మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, ధనియాల పొడి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దీనికి గరం మసాలా కూడా యాడ్ చేయాలి. గరం మసాలా అనేది నేను మొత్తం కలిపిన తర్వాత వేసాను. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. 3 రకాలుగా చూపించాను. మొత్తము మనము ఇంట్లోనే ఉండే పదార్థాలే ఇవన్నీ. ఇప్పుడైతే నేను గరం మసాలా వేశాను. అలా వేయటం వల్ల మనకి పన్నీర్కి బాగా పడుతుంది. మనం వీటిల్లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా. ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకోండి. నేనైతే ఉల్లిపాయ, క్యాప్సికమ్, పన్నీర్ 3 కలిపి దానికి మిక్స్ అయ్యేలాగా మసాలా అనేది కలుపుకోవాలి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అట్రాక్షన్గా చాలా బాగుంటుంది పిల్లలకి. మనకి అవైలబుల్లో ఉన్నట్టు చేసుకోవచ్చు. ఒకటి పన్నీరు, ఒకటి క్యాప్సికము, ఒకటి ఉల్లిపాయ అలాగా మొత్తం అనేది రెడీ చేసుకోవాలి. పన్నీర్తో ఏం చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది కదండి. పన్నీర్ బిర్యానీ, పన్నీర్ టిక్కా ఇలాంటి ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మనం ఎన్ని చేసి పెట్టినా వాళ్ళకి బయట ఫుడ్ అనేది కావాలి కదా. వాళ్ళ కోసమైనా ఇలాంటివి చిన్నగా నేర్చుకొని మనం చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి ఫుడ్స్ పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది మనకి స్టిక్ అనేది కొంచెం నీళ్ళల్లో వేసుకోవాలండి ముందు. అది ఒక చిట్కా. మనకి నీళ్ళల్లో వేసుకుంటే స్టిక్ అనేది ఇరగకుండా బాగా గట్టిగా తయారవుతుంది. మనము పెనం మీద వేసుకోవచ్చు. పెనం మీద నాన్ స్టిక్ పెనం అయితే బెటర్. నేనైతే ఐరన్దే, అది సీజనింగ్ చేసిన తవ్వ, అందుకని నేను ఐరన్ తవ్వ మీద పెట్టాను. నాన్ స్టిక్ కూడా చాలా బాగుంటుంది. అలా గ్రిల్లర్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రతిదానికి ఆయిల్ పూసి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఉండాలి. కొంచెం కొంచెం ఆయిల్ అని వేసుకోవాలి. తర్వాత మనము అలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం మీడియం హైలో పెట్టుకొని కొంచెం కొంచెం తిప్పుకుంటూ పెట్టుకోవాలి. అలాగా మనకి పూర్తిగా ఫ్రై అయ్యే మీడియం హైలో పెట్టుకొని మనము అయితే చేసుకోవాలి. తవ మీద కొంచెం సేపు అలా ఉంచితే మీడియం హైలో 20 మినిట్స్ టైం పడుతుంది. మనకు మొత్తము రెడ్ కలర్, గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలి. పుల్కా పాన్లో అయితే మనం మీడియం హైలో పెట్టుకొని చేసుకోవాలండి. దానికి లోపల పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా నీట్గా ఉడుకుతుంది. మనకి ఇలా పెనం మీద చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. పుల్కా పాన్ మీద 1, 2 అనే చేసుకోవచ్చు. ఇలాగ పెనం పెట్టి చేసుకుంటే చాలా ఈజీగా మనకి అన్నీ ఒకేసారి పుల్లలన్నీ పెట్టేసేసుకొని చేసుకోవచ్చు. అలాగా 5 అయితే నేను పెట్టాను. అలాగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వాటి మీద ఏంటంటే 1, 2 పెట్టుకొని చేసుకోవాలి. అంత ఈజీగా అవ్వదన్నమాట. మనం ఈ
పుల్కా పాన్ మీద కూడా అంతే, అంత ఎక్కువగా అయితే రెడీ అయిపోయింది. మనము చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదండి. మీకు ఏమాత్రం ఉపయోగపడినా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఏది ఇష్టంగా ఉంటే దాంతో అయితే నంచుకొని తినచ్చు. స్పైసీగా కావాలంటే అలా కూడా తినేయచ్చు. గ్రీన్ చట్నీతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పన్నీర్ టిక్కా రెడీ. మరొక వీడియోతో మీ ముందుకు.